తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కుల గణన జరిగిన సందర్భంలో అంతకుముందు స్వతంత్రం రాకముందు మున్నూరు కాపులు స్వతంత్రం కోసం పోరాటంలో ముఖ్య పాత్ర వహించారు. తెలంగాణ మొదటి విడత 1960లో జరిగిన మొదటి విడత తెలంగాణ పోరాటంలో ముఖ్య పాత్ర వహించారు. రెండోసారి జరిగిన రెండో విడత పోరాటంలో కూడా మున్నూరు కాపులు ముఖ్య పాత్ర వహించి అన్ని రంగాలలో లాయర్లు, ఉద్యోగస్తులు, రైతులు అన్ని రకాలుగా మున్నూరు కాపుల పాత్ర అందరికన్నా ముఖ్యమైన పాత్ర ఉన్నది అనేది జగమెరిగిన సత్యం. ఇదే సందర్భంలో తెలంగాణ వస్తే మనకి మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి మనకి న్యాయం జరుగుద్దని చెప్పని భావించి ఆస్తుల పరంగా, కుల ఆరోగ్యాల పరంగా ఎన్నో రకాలుగా కొంతమందిని కూడా మేము దూరం చేసుకుని మరి మన కులానికి దూరమై మనం చనిపోవడం కూడా జరిగింది పోరాటాలల్లో. అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరుగుద్దనే ఉద్దేశాన్ని మేము భావించటం, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఆవిర్భావం వరకు కూడా మొదటి రెండవ స్థానాలని శివశంకర్ గారి దగ్గర నుంచి, డి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి, కేకే గారి దగ్గర నుంచి, మరి మాకు పొన్నా లక్ష్మయ్య గారి దగ్గర నుంచి టోటల్లీ అన్ని పార్టీలలో, మొన్న బండి సంజయ్ గారి దగ్గర నుంచి, లక్ష్మణ్ గారి దగ్గర నుంచి అన్ని పార్టీలలో మొదటి రెండవ స్థానాలలో మా మున్నూరు కాపులు ఉండటం జరిగింది. ఆ పార్టీలను మేమెంత గౌరవించినామో, మేమైతే నమ్మకంగా మున్నూరు కాపులు అంటే కాపు కాసేవాళ్ళు, పార్టీలకి నమ్ముకున్న వాళ్ళకి కాపు కాసేవాళ్ళు, నమ్మకస్తులు అని చెప్పని పేరు ఉంది. ఎట్లయితే మేము మొదటి రెండవ స్థానాలలో వచ్చినామో, తెలంగాణ వచ్చిన తర్వాత స్వార్థపూరితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల సంఖ్య మున్నూరు కాపులు పెద్ద ఉన్నారు, రాజకీయంగా కూడా వీళ్ళు చైతన్యవంతమైనరు, అన్నిటిల్లో డక్కి ముక్కి తిని ఉండటం, ఆర్థికంగా ఉద్యోగపరంగా ఎన్ఆర్ఐలు కానీ మొత్తం మనకి పోటీపడి ఉన్న అగ్రకులాలకు పోటీపడి వాళ్ళకి మాకంటే ముందున్నారు. రేపు రాజకీయాల్లో కూడా వీళ్ళ ప్రాధాన్యత సంఖ్యని ఇంకా నిజమైన సంఖ్యను చూపిస్తే వీళ్ళు రాజకీయాలలో మేము వాళ్ళ ముందు మన వెనకాల పరిస్థితి వస్తుందని స్వార్థంతో స్వాతంత్రం మన తెలంగాణ వచ్చిన తర్వాత మున్నూరు కాపుల్ని పక్కన పెట్టడం జరిగింది.